హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఉగాది రోజు నైవేద్యంగా పెట్టడానికి పాయసం ప్రిపేర్ చేసుకుంటాం కదా. రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా ఒక్కసారి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ప్రసాదంగానే కాదండి, మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పాయసం ఫాస్ట్గా కుక్ అవుతుంది. అదే కప్పుతోటి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. 1/2 కప్ అయితే సరిపోతాయి. వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల సేపు కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని వీటిని కూడా ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. తర్వాత అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత్ర పెట్టుకొని అందులోకి 3/4 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా కాగిన పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి నీళ్లతో సహా ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 50% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పాయసం కొద్దిగా దగ్గరకు వచ్చింది కాబట్టి మిగిలిన 1/2 లీటర్ పాలని ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకుంటూ మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ పాయసం చాలా సాఫ్ట్గా అలాగే క్రీమీగా ఉంటుంది. పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల తురిమిన బెల్లం తీసుకోవాలి. బెల్లం ఏదైనా నలకలు ఉన్నాయనుకుంటే కనుక కొన్ని నీళ్లు పోసుకొని కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడపోసుకొని పాయసంలో యాడ్ చేసుకోండి. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాయసాన్ని ఒక 2-3 నిమిషాల సేపు ఉడికేలోగా ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అవుతుంది కదా, కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2-3 యాలకులు అలాగే మనం నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. పాయసాన్ని మరీ గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవద్దు. వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేద్దాం. ఉడికించుకునేటప్పుడే ఉప్పుని కనుక యాడ్ చేసామంటే పాలు విరిగిపోయినట్లుగా వస్తాయి. అలా కాకుండా స్టవ్ ఆపేసి మనం సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ పాయసాన్ని పూర్తిగా పాలతో అలాగే రైస్తో పాటు సగ్గుబియ్యము, పెసరపప్పు యాడ్ చేసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసే పాల పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.